నాలో అహం, గర్వం, అసూయ, కపటం ఇది ఏమైనా ఉంటే నా మార్కులు తగ్గిపోతాయి కదా. మొన్న డిఎస్సి ఎగ్జామ్స్ రాశారు కదా, చాలామంది రకరకాల డేట్స్లో రాస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కూడా రాస్తున్నారు. పెద్ద పెద్దవాళ్ళు అంటే పిల్లలు పెళ్ళయి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు, అంతలా వాళ్ళు కూడా గడగడ వణికిపోతున్నారు. ఎందుకంటే పరీక్షలు అంటే అందరికీ భయమే, కానీ వారు ఎంత భయపడి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకొని ఎంత పర్ఫెక్ట్గా రాస్తారో ఎంత పర్ఫెక్ట్గా దేవుని వాళ్ళు ధ్యానించి చదివి జ్ఞాపకం ఉంచుకొని రాస్తారో, రేపు వారి యొక్క మార్కుల లిస్ట్ వచ్చినప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ మార్కుల లిస్టు వైపు ఎప్పుడో విడుదల చేస్తారంట. వీళ్ళ గుండెలు అది తలుసుకుంటేనే గుండెలు దడదడ కొడుతున్నాయి వాళ్ళకి. అది తలుసుకుంటేనే నిద్ర పట్టట్లా. అర్థమవుతుందా? మనోళ్ళు అయితే టక్కులు లేచి ప్రార్థన చేసుకొని, ప్రభువా నా తండ్రి నా దేవా నా చేతనైన వరకు కష్టపడ్డాను ప్రభువా, ఇక మీ చిత్తం, ఇదిగో దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేదంటే లేదు, పెద్దగా టెన్షన్ పడమాక, గుండె జబ్బులు వస్తాయి. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆఫ్టర్ ఉద్యోగం నేను చెబుతున్నాను వినండి. ఆఫ్టర్ నీ ప్రయత్నం చెయ్యి, దేవుడిస్తే దాని మీద బ్రతుకుతావు. లేదు అంటే నిన్ను దేవుడు ఇప్పుడు దాకా నీ ఉద్యోగం పోషించిందా? ఉద్యోగస్తులాగే బ్రతుకుతున్నావు కదా. అది మళ్ళీ చదవద్దని నేను చెప్పడం లేదు, చదవాలి, ప్రయత్నం చేయాలి, పరీక్షలు రాయాలి, దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూడాలి. ప్రభువా మీ చిత్తమైతే నాకు ఇవ్వండి, లేదంటే నాకు అంత అన్నం పెట్టలేరా, నా జీవితానికి అంత నన్ను పోషించలేరా, అలా మెంటల్గా సిద్ధపడండి. ఉద్యోగం వస్తే బ్రతుకుతాను, లేదంటే ఏట్లో పడి చస్తాను, ఇన్నిసార్లు ప్రయత్నం చేశాను, ఈసారి నాకు మార్కులు రాకపోతే నేను ఉండను భూమి మీదే, ఈ పిచ్చి నిర్ణయాలు చేయకండి. దయచేసి మీరు గమనించాలి. దావీదు గొర్రెలు కాసుకునేవాడును అందరు ఎగతాలు చేశాడు, అతనే ఆ దేశానికి తలమానికం అయ్యాడు. యోసేపు పనికిరానటువంటి వాడు అన్నారు, అతనే ఆ దేశానికి ప్రధాన అయ్యాడు. ప్రియులారా మీరు గమనించాలి, మీరు అనుకున్నట్లు నీ పట్ల దాని ద్వారానే పైకి వస్తావని అనుకోమాక, ఇంకొక మార్గములో కూడా దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. మొన్న ఒక హైదరాబాదులో జగద్గిరి గుట్ట నుండి ఒక సిస్టర్ గారు వచ్చారు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు జగద్గిరి గుట్టకి వెళ్తే వాళ్ళ ఇంట్లోనే ఉంచి ఒక ముద్ద నాకు అన్నం పెడతారు. వాళ్ళ పైన ఇంటి మీద చక్కగా సేవకులకు రూము కట్టారు. ఆమె పెద్దగా చదువుకోలేదు. వాళ్ళ అమ్మ నాన్న విగ్రహారాధికులు, ఒక్కతే కూతురు. ఆమె ఒక ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయనకేదో చిన్న జాబు. ఏమకున్న పరిస్థితి ఏమిటంటే మిషన్ కుట్టుకుంటుంది. ఆమె మిషన్ కుట్టిద్ది, కుట్టు మిషన్ అనమాట. మిషన్ కుట్టుకునే ఆమె భర్త జాబు, ఆయనకు 3 పిల్లలు, తిండికి జరగదు, చాలా పేద కుటుంబం. ఈ మిషన్ కుట్టుకునే పరిస్థితుల్లో ఆమె దేవుణ్ణి నమ్ముకొని, ఆ బాధల్లో కష్టాలలో దేవుణ్ణి నమ్ముకొని ఆ మిషన్ కుడుతూ పిల్లల్ని చదివించుకుంటుంది. ఆమె కాస్త కూస్తో భోజనం చేస్తుంది. అలాగూ ఒక చిన్న పని బంధువుల్లో రక్త సంబంధుల్లో చాలా హీనంగా చూస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ మిషనే ఇప్పుడు ఏమైందో చెప్పను ఒక మాట. పెద్ద ప్రింటింగ్ ప్రెస్ లాగా చీరలకు ప్రింట్ చేస్తారు చూడండి. ఇప్పుడు మీరు కట్టుకున్నారే, చాలా చీరలకు ప్రింటింగ్ మిషను. అది దాని ఓపెన్ రోజు నేను వెళ్ళి ప్రార్థన చేశాను. అది ఆ సిస్టర్ గారు కట్టుకున్నారు చూడండి ఆ చీర, అలాంటి దానికి ప్రింట్ చేసేది వాళ్ళ మిషనే. హల్లెలూయా. నేను ఇంకా చీరలు కనపడట్లా నాకు ఎక్కడ. ఇదిగో ఏం కట్టుకున్నాడు చీరలు, ఇలాంటి చీరలన్నిటికీ ప్రింట్ అవుతున్నాయి బాగా వేడి మీద. అన్నయ్య నాకు దీని కొరకు ప్రార్థన చేయండి చేశాను. ఏంటి పరిస్థితి అంటే, ఒక చిన్న కుట్టు మిషన్తో ప్రారంభమైన తన జీవితం ఈ రోజున ఒక మంచి బంగళా కట్టుకున్నారు, కోటీశ్వరులుగా ఉన్నారు. 3 కొడుకులకి పెళ్ళైంది, 3 కొడుకులు అందులోనే పనిచేస్తారు, భర్త అందులోనే పనిచేస్తాడు. అర్థమవుతుందా? ఆ కుటుంబం ఎలా ఉందంటే, నాకు తెలిసి నెలకు 10 లక్షల రూపాయలు జాబోడు కూడా అలా బ్రతకడం. అంత ఉన్నత స్థితిలోకి దేవుడు వారిని హెచ్చించాడు. హల్లెలూయా చెప్పగలరా? గమనించాలి. నువ్వు అనుకుంటున్నావేమో నేను చాలా తక్కువగా ఉన్నాను, నేను అదే మార్గంలోకి పైకి రాలేకపోతున్నానని. దేవుడు ఏ రీతిగానైనా నిన్ను పైకి తీయాలనుకుంటే తీయగలడు. కాకపోతే నిన్ను ఆశీర్వదించే ముందు కొన్ని పరీక్షలు పెడతాడు.
లోకమే పరీక్ష పెట్టినప్పుడు దేవుడు నిన్నెందుకు పరీక్ష పెట్టడు? ఖచ్చితంగా పరీక్ష పెడతాడు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, అతనికి పరీక్షలు వస్తాయి, పరీక్ష పెడతాడు. నీకు ఏ పరీక్ష రాలేదంటే నీ జీవితం పైకి రాదు అని అర్థం. దేవుడు ఆశీర్వదించ తలుసుకోలేదు అని అర్థం.